హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. ఇక ఫస్ట్ అప్డేట్లోకి వెళ్తే రీసెంట్గా ఫోకస్ న్యూస్తో ఇంటర్వ్యూలో డిఆర్డిఓ చీఫ్ ఎల్ఆర్ శామ్, రుద్రం 2, అస్త్రా మార్క్ 2, SLCM లాంటి మిసైల్స్ నెక్స్ట్ 2 to 3 ఇయర్స్లో ఇండక్ట్ చేసుకోబడతాయని చెప్పారు. లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో డిఆర్డిఓ SLCMని టెస్ట్ చేసింది, కానీ లాస్ట్ ఇయర్ ఎండింగ్లో దీన్ని అనౌన్స్మెంట్ చేసింది. అలాగే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కూడా అస్త్రా మార్క్ 2, రుద్రం 2 మిసైల్స్ని లాంచ్ చేస్తున్న ఫుటేజ్ని ప్రమోషనల్ వీడియోస్లో చూపించింది. కొన్ని నెలల తర్వాత డిఆర్డిఓ రుద్రం 2 సక్సెస్ఫుల్ ఫ్లైట్ టెస్ట్ని అనౌన్స్మెంట్ చేసింది, కానీ స్టేట్మెంట్లో అది మెయిడెన్ ఫ్లైట్ టెస్ట్ అని మాత్రానికి మెన్షన్ చేయలేదు. అలాగే రీసెంట్గా ఒక మీడియా రిపోర్ట్ అస్త్రా మార్క్ 2 ఫైనల్ టెస్ట్లు కూడా ఈ ఇయర్ ఎండింగ్ లోపే కంప్లీట్ అవుతాయని చెప్పింది. కానీ డిఆర్డిఓ ఇంకా అస్త్రా మార్క్ 2 టెస్ట్ని అనౌన్స్ చేయలేదు. డిఆర్డిఓ చీఫ్ చెప్పింది చూస్తుంటే ఎల్ఆర్ శామ్ని కూడా ఆల్రెడీ టెస్ట్ చేసి ఉండొచ్చు, లేదా అతి త్వరలో టెస్ట్ చేయొచ్చు. ఇది స్పెక్యులేషన్ మాత్రమే, అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే లేదు. ఇండియా 5 S-400 స్క్వాడ్రన్స్ని ఆర్డర్ చేసింది. అందులో 3 స్క్వాడ్రన్స్ని రిసీవ్ చేసుకోగా వాటిని గుజరాత్, పంజాబ్ అలాగే చికెన్ నెక్ కారిడార్స్లో డిప్లాయ్ చేసింది. ఈ ఎల్ఆర్ శామ్ గురించి తెలిసిందే. S-400 లాగానే 400 కిలోమీటర్స్ రేంజ్ ఉన్న ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. ఎయిర్ ఫోర్స్ S-400 లాగానే 5 ఎల్ఆర్ శామ్ సిస్టమ్స్ని ఆర్డర్ చేయబోతుంది. వీటిని ప్రజెంట్ ఉన్న S-400 లొకేషన్స్ మధ్య డిప్లాయ్ చేసి ఇంకా కంటెస్టెడ్ ఎయిర్ స్పేస్ని క్రియేట్ చేస్తుంది. యూరేషన్ టైమ్స్ ఇచ్చిన రిపోర్ట్ని బట్టి విషోరాడ్ డెవలప్మెంట్ తర్వాత ఇప్పుడు డిఆర్డిఓ స్కేల్డ్ డౌన్ షోల్డర్ ఫైర్డ్ వర్షన్ మీద వర్క్ చేస్తుంది. డిఆర్డిఓకి ఈ ప్లాన్ అయితే ముందు లేదు. మ్యాన్ పోర్టబుల్ మిసైల్స్లో విషోరాడ్ అలాగే MP-ATGM రెండు కూడా ట్రైపాడ్ ఫైర్డ్ మిసైల్స్. రీసెంట్గా ఒక న్యూస్ వచ్చింది. షోల్డర్ ఫైర్డ్ ATGMs రిక్వైర్మెంట్స్ని బట్టి ఇండియన్ ఆర్మీ అమెరికా నుండి జావెలిన్ ATGMsని కొనడానికి ప్లాన్ చేస్తుంది. అయితే ఫోర్సెస్ ఇలా షోల్డర్ ఫైర్డ్ మ్యాన్ ప్యాడ్స్ కోసం కూడా వేరే దేశాల వైపు చూడకుండా డిఆర్డిఓ ఈ వర్షన్ మీద కూడా వర్క్ని మొదలుపెట్టింది. షోల్డర్ ఫైర్డ్ మిసైల్స్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్. ట్రైపాడ్ ఫైర్డ్ మిసైల్స్ కంటే ఇవి లైట్ వెయిట్ ఉండి ఈజీగా క్యారీ చేయొచ్చు. దీనివల్ల సోల్జర్ ఎలాంటి ప్రాంతాల్లోనైనా సరే ఈజీగా మూవ్ అవ్వగలడు, ఫాస్ట్గా డిప్లాయ్ చేసి రెస్పాండ్ అవ్వచ్చు. డిఆర్డిఓ డెవలప్ చేసిన విషోరాడ్ అనేది ఒక వరల్డ్ క్లాస్ అడ్వాన్స్డ్ మ్యాన్ ప్యాడ్స్ అని తెలిసిందే. అడ్వాన్స్డ్ ఇమేజింగ్ ఇన్ఫ్రారెడ్ సీకర్, డ్యూయల్ పల్స్ సాలిడ్ రాకెట్ మోటార్ అలాగే మినియేచరైజ్డ్ రియాక్షన్ కంట్రోల్ సిస్టమ్ లాంటి లేటెస్ట్ టెక్నాలజీస్ ఉన్నాయి. వరల్డ్ వైడ్గా ఉన్న మ్యాన్ ప్యాడ్స్లో చాలా వాటికంటే బెటర్గా ఉంటుంది. డిఆర్డిఓ విషోరాడ్కి ఈ లైట్ వెయిట్ వర్షన్ కంటే ఎక్కువ రేంజ్ ఉంటుంది. ట్రైపాడ్తో పాటు వెహికల్ మౌంటెడ్, షిప్ మౌంటెడ్ వేరియంట్స్ కూడా ఉండబోతున్నాయి. అయితే ఈ లైట్ వెయిట్ వర్షన్తో షోల్డర్ ఫైర్డ్ మిసైల్స్ కోసం వేరే దేశాలపై ఆధారపడే పని ఉండదు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.